घरचे वाळले की सगळ्यांनी दिला घरचं काम साफ करा तू का करायचं मला आवरून धरायचा ಎಲ್ಲ ದೆಬ್ಬದಿ ದೊಡ್ಡ ಅದು ಇಟ್ಟಿ ದೊಡ್ಡ तू आवरून धरायचा मला मला भरत गेलं పనుకున్నప్పుడు ఇంకా ఎలకల మందు తెచ్చి చివరి మొత్తం కాపే కాపే ఏమిటో ఏం చేస్తావు యాలకి చేస్తావని కొనాల మాట అట్లా సంగి ఏ బాలవచ్చర వచ్చారు తవును అట్టప్పుడే బాలవచ్చ కర 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 కాపునాలు ఆట 12 గంట రాత్రి పోయాట బాలపతి వద్దు వద్దు అన్నయ్య అని కాళ్ళ మీద పడ్డా కాళ్ళతో పన్యాట జుట్టు పట్టి కర్ర కర్ర కోసిన ఏది కోసిన నా వంకాయ కోసిన बालावंती कुठं आहे की मी सांगितलं कुठं हा अगो भाई को खाल्ल्याकडे रणातून झाली बालावंती तू एक पांडा भरून लागलो सांगायला निस्वास धड्याला भेटत येते ना तिचं पोटातलं पीठ कापू गळा काढून पोटातलं पीठ कापू नावा मासं भरलं होतं आता की उद्या की लेख जमा हा जाऊन सिर काढण्याचा झालं ना मी जीव काढते बालावंतीचं नाव या घरचे दासींचं లోటపేట నాకు అస్సలు ఎందుకు వచ్చి మాట్లాడి నాకు ఇచ్చేది పోతారు కదా నువ్వు గొంతు కోసింది బాలాపతిది కాదట పెద్ద దాశమే గొంతు కోసి వచ్చి టెంపర్ దగ్గరకు జంబర్ దగ్గరకు పెద్ద దాశమే గొంతు కోసినావట ఇక ఏమే మళ్ళీ నీ భార్య మనకామది అరిచేయి చూసుకున్నది అంజనం వేసుకుని అరిచేయి చూసుకుంటానికే ఇక నీ బాలాపతి ఇక బాలభయంతో అడవిలోకి వెళ్ళి పరిగో పరువానికి పారిపోతా ఉన్నది రెండు జీవాల మనిషి ఎప్పుడు అప్పుడు ప్రసవించేందుకున్నది ఆమెకు మాత్రం కొడుకే పుట్టాడు కనుక వీరాది వీరుడు అవుతాడు కనుక ఆమె పుట్టక ముందే కొడుకు పుట్టక ముందే నువ్వు తెల్లటి గుర్రం వేసుకొని పోయి నిస్మార్త అంటే పెద్ద అడవి లోపల పెద్ద పరుపు బండ ఉంటది ఆ బండ కాడ ఆ బాలపతి దొరుకుతుంది ఆ బండ మీదే దాని గొంతు కొయ్యాలి కడుపులున్న పిండాన్ని కూడా చంపి రావాలని నీ మనసు ముల్క ముల్క సార్ వినుందల మీ బాలవంత మాగుదరును తిన జీవ కడునే మరి మన మాత్రం ఎంత తెలకాయేనా అని కసదో అంతర్మిత్ర కోస పండుగడివరు సా చూడొచ్చా మేనతో కామన్ హైతల తెల్లటి గుర్రం మీద పోతే నువ్వే చెప్పిన బాట పట్టుకుని పోతే నీకు చక్కగా పెద్ద పరుపు బండ మీరు మరటి లోపల నిస్మాత దగుడు అంటారు తెలుగులో కూడా పరుపు బండ ఆ బండ కాడ దొరుకుతుంది దానికి గొంతు కోసిరా అంటారు కడుపులో పిండాన్ని మాత్రం చప్ప కూడా ఇరవ కట్టాలి